ఒకసారి గోపిశెట్టి గారిని జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచడానికి మన లైన్స్ క్లబ్ తరఫున కూడా మనం అందరం రావడం చాలా ఆనందదాయకం. గోపిశెట్టి పని రాశిష్ పని అంటే అంత అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏం లేదు. పని అంటే చాలా మక్కువగా ప్రేమగా ఆకులడికి పని చేసి పెట్టాలి అనే వ్యక్తిత్వం గల వ్యక్తి. నాకు గత 5 సంవత్సరాల నుంచే తెలుసు. నాకు మన మురళీకృష్ణ ఇప్పుడే ఒక బంధువు నాకు ఫోన్ చేస్తే ఒక పని మీద అంటే నేను 5కి వస్తాను షాప్కి అన్నాను. ఏంటి కార్యక్రమం అంటే ఇలా గోపిశెట్టి పుట్టినరోజు అన్నాను. పని రాశిష్యుడు సూపర్ సర్వీస్ మ్యాన్ అని స్థాపించాడు. అప్పుడే ఆ ఫోన్ పెట్టి ఇలా గుర్తించి ఇలా వచ్చాను. నిజంగాను అంత పనిమంతుడు, అంత తెలివైన వాడు. మా దేవరం లయన్స్ క్లబ్ లో ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం. ఆ స్నేహితులు సమూహంగా ఏర్పాటు చేసిన ఈ పుట్టినరోజు వేడుకల కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్పంచుకుని ముందుగా మేము ఈ ఏర్పాటు చేసిన స్నేహితులందరికీ మా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంతటి మంచి వ్యక్తితో మేము సేవా కార్యక్రమాలకు ముందుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అన్నిటికీ గోపిశెట్టి ఎప్పుడు మాకు వెన్నట్టు ఉంటారని, ఆ కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకుంటారని, ఇప్పటికే మాకు రీజన్లో బెస్ట్ క్లబ్ వచ్చిందంటే కారణం ఇలాంటి సర్వీస్ మైండ్ గల మెంబర్స్ ఉన్న మూలానే మాకు వచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటి గోపికృష్ణతో స్నేహం మాకు ముందు ముందు ఇలాగ ఉండాలని, ఇలాగే సర్వీస్ మన అందరం కలిపి చేసుకోవాలని కోరుకుంటూ మన లయన్స్ క్లబ్ తరఫున వారికి చిరు సత్కారం స్వీకరించమని కోరుకుంటున్నాం. కిషోర్ దేవి చాలా పనులు ఎన్ని పనుల్లో పనులు చేస్తూ ఉంటాడు. అడుగు పెట్టి ఇంత సమస్య చేయాలని కోరుకుంటూ మరి గోపిశెట్టి మురళీకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ చేసిన అందరికీ ముందుగా నా యొక్క తెలియజేసుకుంటూ, మరి భీమవరంలో అన్ని సేవా సంస్థలు ఉన్న కర్ణాటకలోనే ఒక మెంబర్గా గోపికృష్ణ ఉంటాడు. వాళ్ళందరికీ కూడా అతనే వెన్నెముక ఉండి వాళ్ళకి కావాల్సినవి చేయడం అనేది మనం చాలా అభినందించదగిన విషయం. మరి ఇటువంటి వ్యక్తులు మరి ఇవాళ సమాజ సేవకి మరి ఎంతో అవసరం ఉంది. మరి అటువంటి వాళ్ళు మరి ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకొని మరి ఇంకా మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని ఆశిస్తాను. ఈ వ్యక్తి ఎవరనుకున్నామండి, ఏ కార్యక్రమం చేసినా ముందు ఉండేవాడు. ఈ 2-3 సంవత్సరాల పరిచయం ఉన్నప్పుడు తర్వాత నుంచి చూస్తే పబ్లిక్ లో కూడా ఆయన చేసిన సర్వీస్ కార్యక్రమం మాకు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎలాగంటే సర్వీస్ చేయడం మైన్ ఉంటారు. అలాగే మన ఈ లయన్స్ క్లబ్ లో ఏ కార్యక్రమంలో ఉన్నా సరే తన లేని కార్యక్రమం అంటే ప్రభుత్వం ఏది లేదని చెప్పుకోవడంలో అది చేయట్లేదేమో. మరి అటువంటి చక్కటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సర్వీస్ అంటే ప్రాణం ఇచ్చేటువంటి గోపిశెట్టికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ విషయాలు అభినందనలు తెలియజేస్తూ ఆయన గురించి నేను ఒకే విషయం చెప్తున్నాను. అందరూ సేవ చేస్తారు, కానీ నేను చేసే సేవలో ఒక పరమార్థం ఉంటుంది. ఏదైనా ఒక పని ముట్టుకుంటే దాంట్లో ప్రజలకు ఉపయోగపడే సేవే ఉంటుంది అందులో. అదే టచ్ చేసి అందరికి ఉపయోగపడేలా చేస్తారని నా అభిప్రాయం. అలా అదే కంటిన్యూ చేయమని కోరుతున్నాను. మురళీకృష్ణ గారు నేను లయన్స్ క్లబ్లో వారి సెక్రటరీ కింద మేము ప్రవర్తన చేసామండి. ఏ రోజు కూడా ఏమైనా పనుందా సెక్రటరీ గారు అంటే మీకు ఎందుకంటే ఆ టైంకి రండి అనేవారు. పని అంతా కూడా ఆయనే చేసేవారు. నాకు చాలా సహాయ సహకారాలు అందించి పేరు నాకు పని అయింది అనే టైంలో చేసి పెట్టారు. సహాయ సహకారం మళ్ళీ మాకు ఎక్కువ ఉంటాను. గోపిశెట్టి మురళీకృష్ణ ఎవరైనా సేవా కార్యక్రమాలు చెయ్యాలనేది కుటుంబంతోటి రావాలి. ఎవరికైనా కుటుంబంతోటి వస్తేనే తప్ప మధ్యలో కల్పించుకు రావడం అంటే ఎప్పుడవుతుందంటే బాగా డబ్బు సంపాదించిన తర్వాత అన్ని రకాల సెటిల్ అయ్యాక అప్పుడు ఏ సేవ చేద్దామనో మంచి చేద్దామనో సమాజానికి ఎంతో కొంత చేద్దామని
రిటైర్ అయిన టైంలో వచ్చి ఎన్నుకుంటారు దాన్ని. అలా కాకుండా ఇతను పుట్టుకతోటి వచ్చినట్టు అప్పుడే స్టార్ట్ చేసాడేమో నాకు తెలుసున్న కాడి నుంచి ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వకుండా ఏమీ లేకుండా కూడా ప్రతి సేవా కార్యక్రమంలో వ్యవహారంలో మీకు చెప్పినట్టు ఏ సేవా కార్యక్రమంలో ఉన్నా ఆ సంఘంలో పని ఉన్నట్టు కనిపిస్తున్నాడు. మా రైతు కార్యాలయ సంస్థ పూర్తి సహకారం అన్ని సహకారం నాకు అందిస్తూ మా సంఘాన్ని బాగా ముందుకు తీసుకెళ్తాము. బాగా ఎక్కువ వెనకాల నుండి ఎవరికి తెలియకుండా ఎక్కువ కృషి చేసి కృష్ణారావుకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ టైంలో లోక్సభగా నాకు పరిచయం అయ్యి మురళీకృష్ణ పరిచయం అయ్యి 3 సంవత్సరాలు 3 మందులు అవుతుంది. లయన్స్ క్లబ్లో వచ్చినప్పుడు ఆయన చేసిన యాక్టివిటీస్ లో ముందుగా నన్ను 2 బాగా హత్తుకున్నాయి. ఒకటి, ఒక డ్రోన్ షాట్ తీసి పంట కాలంలో డ్రైనేజ్ జరుగుతున్న విషయాన్ని అంటే మనం అందరం చూస్తున్నాము, వదిలేస్తున్నాము. కానీ ఆయన ఒక డ్రోన్ షాట్ లో తీసుకొచ్చి ఏ విధంగా కాలుష్యం అవుతుంది, దానివల్ల మన కింద ఉన్న ప్రజలు ఎన్ని రకాల ఇబ్బంది పడతారనే దాన్ని ఒక డ్రోన్ షాట్ లో అందరికి అర్థమయ్యే విధంగా తీసుకుని ఆ సమస్యని పరిష్కరించే వరకు పోరాడాడు. అది మామూలు విషయం కదా. అంటే ఒక సమస్య చూపించడం వేరు, ఆ సమస్య పరిష్కారమే పోరాటం వేరు. సో అందులో అది అందరూ అప్రిషియేట్ చేయాల్సిన విషయము. అది సమాజంలో తనని తీసుకుని చేయడం మామూలు విషయం కాదండి. అది చాలా మంచి ఉపయోగపడేది. రెండోది వచ్చి మన రెడ్ క్రాస్ లో అంటే లయన్స్ క్లబ్ మనం సర్వీస్ చేస్తాం. రెడ్ క్రాస్ లో ఎంతో మందికి బ్లడ్ డొనేషన్ వచ్చే విధంగా చేయడంతో పాటు ఎక్కడైతే మూతపడిపోయో వాటిని ఓపెన్ చేయాలి రెడ్ క్రాస్ లో. దానికోసం కృషి చేసే కృషి కూడా అతను చాలా మంచి కృషి అని అనుకోవాలి. దాంట్లో కూడా మనం అప్రిషియేట్ చేస్తానండి. అండ్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఆల్ ది బెస్ట్. ఈ రోజు ఉదయం రెడ్ క్రాస్ ఆఫీస్ లో బర్త్డే సందర్భంగా మా ఫ్రెండ్స్ అందరూ బ్లడ్ డొనేట్ చేశారు. ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దాకా పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఎన్ని చెప్పినా అది వాళ్ళ పెద్ద మనసు, వాళ్ళ పెద్ద రకం. ఎందుకంటే నేను ఆ స్థాయికి ఆగపోయినా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేయొత్తోనే ఏ కార్యక్రమం చేసినా. సో ఇప్పుడు దాకా నేను సాధించింది ఏమైనా ఉందంటే ఇలాంటి మంచి మనుషులని సహవాసం ఏర్పరచుకోవడమే. ఇక ముందు కూడా ఏమన్నా చేశానంటే అది కేవలం మీలాంటి పెద్దలు సహాయ సహకారాలతో మాత్రమే జరుగుతుంది.